తెలుగు ప్రజానీకం అందరూ ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగల్లో దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పండుగల సమయంలో వాహనాలు అంటే కార్లు కావచ్చు, అదేవిధంగా బైకులు కావచ్చు కొనుగోలు చేయడం అనేటువంటి ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం గతం కంటే మిన్నగా మాత్రం దసరా వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ పండుగ వాతావరణం కనిపించట్లేదు. కారణం ఈ నెల 22వ తారీఖు తర్వాత మాత్రమే ఎక్కువ మంది వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద మధ్యతరగతి ప్రజానీకానికి వెసులుబాటు కలిగిస్తూ జీఎస్టీ రేట్ని 28% నుంచి 18% తగ్గించిన నేపథ్యంలో ఒక్కొక్క బైక్ సరాసరి 10 నుంచి 15 వేల రూపాయల వరకు తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని ప్రతి ఒక్కరూ ఏదైనా సరే ఈ నెల 22వ తారీఖు తర్వాత కొనుగోలు చేయాలనే ఆసక్తి నేపథ్యంలో మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఈ షోరూమ్లు మాత్రం ఇప్పటి వరకు సందడి వాతావరణం తక్కువ కనిపిస్తుందని చెప్పాలి. సార్, ఇప్పుడు దీపావళి, దసరా ఫెస్టివల్ అంటే ఆటోమొబైల్ వెహికల్స్ బాగా డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి ఏంటంటే చాలామంది కస్టమర్లు 22 దాకా ఆగుదామని చెప్పేసి అంటున్నారు. వచ్చే కస్టమర్కి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కాబట్టి జీఎస్టీ ఇంక్లూడింగ్ అని చెప్పని జీఎస్టీ వచ్చేసరికి 10 నుంచి 15 వేల రూపాయలు తగ్గుతాయి అని చెప్పి ప్రజల్లో ఆల్రెడీ నాటుకుపోయిందండి. అది దానివల్ల ఏంటంటే అడ్వాన్స్ కట్టుకోవాలన్నా కానీ ఏదైనా కానీ 22వ తారీఖు వస్తామండి, జీఎస్టీ తగ్గింది కదా, మాకు దాంట్లో లాభం పొందుతాం కాబట్టి 10-15 వేలలో దాకా తగ్గిద్ది అనే ఉద్దేశంతో వచ్చి చూసి వస్తున్నారు, బుకింగ్స్ అయితే చేసుకుంటున్నారు. గత సంవత్సరం ఇదే టైంకి ఎలా ఉండేదండి మార్కెట్ మీకు? అంటే అంతకుముందు ఏంటంటే 4,000-5,000 అట్లా ఆఫర్ ఇచ్చేవాళ్ళం, గిఫ్ట్ పరంగా ఇచ్చేవాళ్ళం. ఈసారి ఏంటంటే జీఎస్టీను ప్లస్ మా షోరూమ్ నుంచి వచ్చే ఆఫర్లు ఉంటాయి, అవి కూడా కలిపి కస్టమర్కి అంటే కొనుగోలు లేకపోయినా ఎంక్వైరీస్ వస్తున్నారా? పోనీ ఎంక్వైరీస్ వస్తున్నాయండి. ఏ బండి రేట్ ఎంత ఏంటని రేట్ కనుక్కుంటున్నారు, రేపు జీఎస్టీ వచ్చిన తర్వాత ఎట్లా అవుతుంది అనుకుంటుంది.